అక్కడ ఏదో జరుగుతున్న దానికి ఫలితం ప్రాణాలు పోతున్నాయి. ఎవ్వరూ చంపడం లేదు, కానీ నెలకు ఒక ప్రాణమైనా పోతుంది. ఎలా, ఎందుకు? కారణాలు చెబితే ఇది నిజంగానే అసలు కారణమా అని అంటారు. కానీ వాస్తవం ఏంటంటే అది ఎవ్వరూ చెప్పలేని నిజం. కనిపెడితే వైద్యులైనా కనిపెట్టాలి, లేదా తప్పు చేసిన వాడైనా తప్పును ఒప్పుకొని వచ్చి చెప్పాలి. అప్పటి వరకు ఈ మారణ హోమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం జీజీహట్టి గ్రామంలో అతిసారం కలకలం రేపింది. 4 రోజుల క్రితం ఒక్కరితో ప్రారంభమైన అతిసార వ్యాధి 24 మందికి సోగ్గా ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ, కెందన్న దంపతుల కుమార్తె అమూల్య అతిసారంతో బాధపడుతూ కర్ణాటక రాష్ట్రం సిరా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ఉదయం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో రోళ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. తిరిగి వ్యాధి బారిన పడిందని తల్లిదండ్రులు వాపోయారు. ఇలా ఉండగా ఇద్దరు రోళ్ల సామాజిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మరో 22 మందికి వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లారు. గ్రామంలో 2 తాగునీటి బోర్లు ఉండగా ఒకటి చెడిపోయింది. దీంతో స్థానికులు వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకుని తాగుతున్నారు. గత వారం 4 పెళ్లిళ్లు, గ్రామదేవత ఉత్సవం నిర్వహించారు. ఆ సమయంలో కలుషితమైన ఆహారం తిన్నారా, నీరు కలుషితమా అనేది వైద్యులు ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు డిఎంహెచ్ఓ, ఆర్డీఓ అధికారులు తెలిపారు. మడకసిర నియోజకవర్గంలోని గుడిబండ, రోళ్ల మండలాల్లో గత ఏడాది ఆగస్టులో అతిసారం ప్రబలి 6 మృతి చెందారు. ఏడాది ప్రబలడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోళ్ల మండలం కాకి గ్రామంలో గత ఏడాది మే నెలలో 2 మృతి చెందగా 35 మందికి పైగా చికిత్స పొందారు.